పాడుతా తీయగా సోమవారం మంగళవారం వచ్చిందంటే రాత్రి 9:30 సమయానికి ఈటీవీ ముందు అందరూ ఉంటారు. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తే ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పాడుతా తీయగాలో అంత దినిగా పాడుతారన్నమాట. పిల్లల చేత పాడిస్తారు. 1996 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా 4 సీజన్లు అనుకోని విధంగా ఎవరు ఊహించిన విధంగా సక్సెస్ అయ్యాయి. ఈటీవీ తన ప్రణామాలు, అలాగే ఈటీవీ తన సిద్ధాంతాలు, అలాగే తన విలువల్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి ఈ షో ఇది. ఈటీవీ ప్రతి షోకి కూడా తన విలువలు కాపాడుకుంటుంది. కాకపోతే జబర్దస్త్లో ఈ మధ్యకాలం చూస్తుంటే కొంచెం వల్గారిటీ ఎక్కువైంది. అలాగే అంతకుముందు కూడా ఈటీవీలో వచ్చి ఏ ప్రోగ్రామ్ కానీ సీరియల్లో కానీ ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ముఖ్యంగా మిగతా ఛానల్ ఏవైతే ఈ రియాలిటీ షోలు చేస్తాయో అందులో ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తాయి. అలాగే ఎక్కువగా బూతులు, అలాగే ఎవరు వినలేనటువంటి కామెడీ, అంటే జుభిక్షాకరమైనటువంటి కామెడీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడే ఏదైతే ఉందో అది ఉండేది. కానీ ఈటీవీలో అలాంటిది ఉండేది కాదు. అలాంటి ఈటీవీ పాడుతా తీయగా అనేది ఇంకా దానికి మించి, అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ షోకి, అంటే ఈటీవీకి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఈ షో వల్ల ఈటీవీకి చాలా మంచి పేరు కూడా వచ్చింది. 1996 నుంచి 2004 వరకు 4 సీజన్లు సక్సెస్ అయితే తర్వాత మళ్ళీ 2007లో మళ్ళీ రీస్టార్ట్ చేశారు. 2007 నుంచి 2020 వరకు కూడా ప్రతి సీజన్ కూడా సక్సెస్ఫుల్ అయింది. కొత్త ఫార్మాట్తో వచ్చినటువంటి ఈ సీజను ఎంత సక్సెస్ అయిందంటే ప్రతి ఇంట్లో పిల్లల చేత వారి తల్లిదండ్రులు వాళ్ళకి పాటలు పాడించి, మరి సినిమా పాటలు పాడించి అది ఒక కెరియర్గా ఎంచుకునే విధానం కూడా ఉండే విధంగా తయారైంది ఈ పాడుతా తీయగా. అంటే అంత గొప్పగా సక్సెస్ అయింది. ప్రతి పిల్లవాడు కూడా నేను కూడా వాళ్ళలాగే పాటలు పాడాలని, అలాగే ఎంతో కొంత టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ప్రోత్సహించేవాళ్ళు. అలాంటి షో ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం గారు 2020 కరోనా సమయంలో చనిపోయారో అప్పుడు నిజంగా తెలుగు సినిమాకి, తెలుగు పాటకి ఒక తెగులు పట్టేసిందని చెప్పొచ్చు. అది పక్కన పెడితే ఈ షో ఏదైతే ఉందో పాడుతా తీయగా షోకి నిజంగా ఆయన జడ్జిగా లేకపోవడంతో ఆ వెలితి అనేది మనకు కనిపించింది. అప్పటి వరకు కూడా ఈటీవీ దీన్ని నిర్వహించేది. ఈటీవీ నిర్వహించినప్పుడు చాలా వరకు ప్రణామాలు పాటిస్తుంది, కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, కొన్ని విలువలు పాటిస్తుంది. ఎప్పుడైతే ఆ సుబ్రహ్మణ్యం గారు చనిపోయారో తర్వాత దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఇది జ్ఞాపిక ప్రొడక్షన్కి ఇచ్చారు. జ్ఞాపిక ప్రొడక్షన్ కంటే అనిలు, ఆయన భార్య ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రొడక్షన్లో ఉన్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళు ప్రొడక్షన్ సంపాదించారు, అది వేరే విషయం. అయితే ఈ జ్ఞాపిక ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ షోని రకరకాలుగా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఇంతకుముందు కూడా అలీతో ఒక షో చేసేవాళ్ళు, అలీ 360 లేకపోతే ఏదో ఉండేది, అది కూడా వీళ్ళదే. ఈ జ్ఞాపక ప్రొడక్షన్ కొన్ని షోలు చేస్తుంటుంది. వీళ్ళు ఎక్కడైనా సరే మామూలుగా ఏ షోలు చూసుకున్నట్లనైతే జనాల్లో ఆకర్షించడానికి కొన్ని ఫీట్లు చేస్తుంటారు. కానీ ఈటీవీ దానికి దూరంగా ఉండేది. కానీ ఈటీవీ కూడా ఈ మధ్య కొన్నిటిని వదిలేసింది. సరే, జనాలు చూడాలంటే తప్పదు అన్నట్లుగా. కానీ పాడుతా తీయగా షోకి కూడా ఇలాంటివి ఆపాదిస్తారని ఎవరు ఊహించలేదు. పిల్లల చేత డ్యాన్సులు, పిల్లల చేత కామెడీలు, అంటే మనం ఢీ షో ఎలాగైతే చేశారో ఆ విధంగా తయారు చేశారన్నమాట. అది అక్కడతో ఆగకుండా పిల్లలతో కూడా ఈ బొడ్డు కింద చీరలు కట్టించడాలు ఇవన్నీ కూడా చేపించారు. మనం చాలా రోజులు పెట్టి చూస్తున్నాం, అయినా కూడా చూస్తూ ఊరుకున్నాం. అయితే ఇప్పుడు ఈ షోకి సంబంధించినటువంటి అన్ని ఏవైతే ఫ్రాడ్ జరిగిందో ఆ ఫ్రాడ్ గురించి చెప్పడానికి సింగర్ ప్రశస్తి అయితే బయటకు వచ్చి మొత్తం నిన్న అన్ని విషయాలు కూడా బయట పెట్టింది. నిజంగా ఆ పాప మాట్లాడినటువంటి మాటలు వింటే ఈ షో మీద ఎంత అసహ్యం వేస్తుందో మీరే చూడండి. మనము సింగర్ సునీతని, కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని, వీళ్ళందరినీ ఎంత గౌరవంగా చూస్తాం, ఎంత గౌరవప్రదంగా చూస్తాం. ఎందుకంటే వీళ్ళు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా చంద్రబోస్ అయితే ఎన్ని నీతి మాట్లాడతాడు, నీతిమంతుడిగా మాట్లాడతాడు. అంటే చంద్రబోస్ కూడా ఇలాంటి వ్యక్తే. సునీత గారి గురించి అయితే మనం ఏదేదో ఊహించుకున్నాం. ఈవిడ ఒక ఏంజల్, ఈవిడ ఒక దేవత, ఒక పాటకి ఒక రూపం తీసుకొచ్చినటువంటి దేవత. అందానికి అందం వచ్చే విధంగా ఉండే ఈ సునీత మనసు కూడా ఎంత ఫ్రాడో ఈ సింగర్ ప్రశస్తి చెప్తుంటే నిజంగా సమాజంలో కనిపించేదంతా కూడా అబద్ధం అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా పాపం ఆ ప్రశస్తి చెప్పిన మాటలు ఏంటంటే,
మనం అనుకున్న విధంగా సునీత గారి మాటలు ఏవైతే సున్నితంగా ఉంటాయో అంత సున్నితమైనటువంటి మాటలు కాదంట. ప్రశస్తి చెబుతోంది, ఒకరోజు ఆవిడ పాడడానికి స్టేజ్ మీదకి వచ్చింది. ఆవిడంటే ప్రశస్తి. ఆ చిన్నపిల్ల పాడడానికి వస్తే ఈవిడికి ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఆవిడ కూడా ఆఫ్లైన్లో ఉందనుకుని ఆవిడ మాట్లాడుతుందంట. ఈ పాప అంటే నాకు నచ్చదు, ఈ పాట అంటేనే నాకు కంపరం అన్న విధంగా మాట్లాడుతుంటే ఏ పాప అయినా సరే, ఏ పిల్లవాడైనా సరే ఏ విధంగా అక్కడ పాడగలరు? తన మనసులో ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి, లేకపోతే వేరే దగ్గర చూడాలి. కానీ అలాగే చెప్పొచ్చు. అసలు చిన్న పిల్లల మీద ఎందుకు అంత ఇది? వాళ్ళు పాడడానికి వచ్చారు, బాగా పాడితే ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అవుతారు. దట్స్ ఇట్, అంతే. నువ్వు కూడా ఒకప్పుడు అదే విధంగా కదా పాడావు. అప్పుడు మీకు ఇంత పోటీతత్వం లేదు. ఇంకా ఈ సునీత గారంట చాలా అంటే చాలా వ్యత్యాసం చూపించేవాళ్ళంట. ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్కలాగా, ఆవిడ పాటలు పాడితే ఒకలాగా, వేరే పాటలు పాడితే ఇంకొకలాగా. ఈ విధానం కీరవాణి గారిలో కూడా ఉంది, చంద్రబోస్లో కూడా ఉందంట. అసలు ఆవిడ చెబుతుంటే మనం ఇలాంటి వారినే గౌరవించామనిపిస్తుంది నిజంగా. అంటే వాళ్ళు పెద్ద తప్పులా కాదు, అంటే వాళ్ళు పెద్ద తప్పులు చేశారా లేదా పక్కన పెడితే, దేశాన్ని దోచుకునే తప్పులు కాకపోయినా ఒక ప్రతిభ కలిగినటువంటి పిల్లలకి ఈ విధంగా నిరుత్సాహపరిస్తే వాళ్ళ ప్రతిభ ఏమవుతుంది? వాళ్ళ ప్రతిభని చంపేసినట్లే కదా. ఇకపోతే కీరవాణి గారు మెలోడీ పాడితే, అంటే ఆయనకి మెలోడీ అంటే ఇష్టం, మెలోడీ పాడితే గనక అది ఏ విధంగా పాడినా సరే పెద్దగా లోపాలు చెప్పేవారు కాదంట. ఇంకా ఆయనకి సంబంధించినటువంటి పాటలు పాడితే మార్కులు బాగా వేసేవాళ్ళంట. బయటికి మాత్రం శ్రీరంగ నీతులు చెబుతుంటారు ఈయననే కాదు, చంద్రబోస్ కూడా అంతే. ఆయన పాటలు పాడితే ఒకలాగా, వేరే వాళ్ళ పాటలు పాడితే ఒకలాగా. అంతేకాకుండా ఈ కీరవాణి గారు ఇలా మెలోడీ కాకుండా తనకి నచ్చదంట శివరంజని రాగం. ఆ శివరంజని రాగం నచ్చకపోతే ఆ శివరంజని రాగం ఉన్నటువంటి పాటలు కూడా ఎవరిని పాడనిచ్చేవాళ్ళు కాదంట. అలా ఇద్దరు పిల్లలు శివరంజనితో ఉన్నటువంటి పాటలు ప్రిపేర్ అయితే వేరే పాటలు వాళ్ళకి ఇచ్చి ఈ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు ఆ పిల్లల్ని ఎలిమినేట్ అయ్యే విధంగా కూడా చేశారు. అంటే ఈ ప్రశస్తి చెబుతున్నటువంటి మాటలు వింటే నాకు నిజంగా వీళ్ళందరి మీద కంపరం పుడుతుంది. ఎందుకంటే నేను చాలా షోలు చేశాను, జబర్దస్త్ చేశాను, అలాగే ఈటీవీలో వచ్చే మల్లెమాలలో చేసినటువంటి చాలా షోలు చేశాను. మల్లెమాల కూడా ఇంచుమించు ఈటీవీ మాదిరిగానే కొన్ని విలువలు అయితే పాటిస్తుంటది. కానీ మేము బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య జబర్దస్త్లో చూసుకున్నట్లయితే చాలా వరకు వల్గారిటీ ఉంది. అలాగే డి కూడా ఎటో వెళ్ళిపోతుంది. అలాగే మరికొన్ని షోలు కూడా అదే విధంగా వల్గారిటీ వచ్చాయి. ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఈ రేటింగ్ కోసమే చూస్తున్నారు తప్ప పెద్దగా వీటిని పట్టించుకోవడం లేదు. అయితే చంద్రబోస్ గారు కూడా ఏమన్నారట, నా దగ్గర కొంతమంది చాకరీ చేయడానికి వస్తారు, కొంతమంది సింగర్స్. అలా చాకరీ చేసే వచ్చిన వాళ్ళలో నేను 5th ప్లేస్ వచ్చిన వాళ్ళని చేరుస్తానన్నారంట. అంటే ఈ పాడుతా తీయగలు ఎవరైతే 4th 5th ప్లేస్లో ఉంటారో అలాంటి వారిని చాకరీ చేయడానికి పెట్టుకుంటాడంట. ఆ మాట కూడా ప్రశస్తి చెబుతోందంటే నిజంగా ఎంత దారుణం. ఇలాంటి వారిని మనం ఎంత గౌరవించాం. సుభాష్ చంద్రబోస్ గారు ఎన్ని నీతి మాటలు మాట్లాడతారు. అతడైతే ఈ మాట్లాడకుండా అయితే ఆ పాప వచ్చి చెప్పదు కదా. ఇప్పుడు ఆవిడ లైఫే రిస్క్. ఎందుకంటే ఆవిడ కెరీర్ క్లోజ్, వీళ్ళు ఏమి చేయరు ఆవిడని. ఆవిడ ఏమంటుందంటే, నేను ఇంతమందిని బయట పెట్టాను, ఇంతమంది గురించి నిజాలు చెప్పాను, కాబట్టి నాకు నా ఫ్యామిలీకి ఏదైనా థ్రెట్ ఉంటే ఉండొచ్చు అన్నది. కానీ థ్రెట్ ఏమి ఉండదు, ఎందుకంటే వీళ్ళంత ఇది లేదు. కాకపోతే వీళ్ళు ఇక్కడే మాటలతోటే చంపేస్తారు కదా, ఇంకెందుకు ఆయుధాలు వాడతారు? ఆల్రెడీ నీలాంటి నేను ప్రశస్తితో మాట్లాడుతున్నాను, ఆల్రెడీ నీలాంటి వాళ్ళని వీళ్ళు మాటలతో చాలా మందిని చంపేసి ఉంటారు, వాళ్ళ ప్రతిభని. ఇంకా నీకు కత్తులు పెట్టి కటార్లు పెట్టి నిన్ను చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు, రక్తం రాకుండా విషం పెట్టి చంపే మనుషులు వీళ్ళు. అంటే సునీత గారిని మనం ఎంత సున్నితమైనటువంటి వ్యక్తి అనుకుంటాం. సుభాష్ చంద్రబోస్ గారు, కీరవాణి గారు, అసలు ఈటీవీ అంటేనే ఒక విలువలతో కూడినటువంటి షో. ఇలాంటి వాటిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే పోయింది ఆ షోకి విలువ. ఇంకా ఇప్పుడు ఈ జ్ఞాపిక ప్రొడక్షన్ అంట పిల్లల చేత బొడ్డు కింద చీరలు కట్టించే వాళ్ళంట. బొడ్డు కింద చీరలు కట్టించే వాళ్ళు ఏంటి, మనం చూస్తున్నాం కదా ఎంతమంది ఇది చేశారు. నేను చాలా షోలు చూశాను. వాళ్ళు ఖచ్చితంగా కాస్ట్యూమర్స్ ప్రొడక్షన్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తారు. ఈ డైరెక్టర్స్ కూడా ఈ మధ్య కొంచెం బరితెగిస్తున్నారు. అన్ని పాడుతా తీయగా అనే ఒక షోకి ఈ ఎక్స్పోజింగ్ అవసరం లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలు, కేవలం టాలెంట్ ఉంటే చాలు. కానీ ఈ పిల్లల చేత కూడా కామెడీలు చేయించడము, ఫోర్స్డ్గా డ్యాన్సులు చేయించడము, పిల్లల చేత ఇలాంటి కాస్ట్యూములు కట్టిస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎలాంటి షోకి వచ్చాము? ఆ షో వచ్చినందుకు తల్లిదండ్రులు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు?
దాన్ని వాళ్ళ బంధువుల దగ్గర ఎంత గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తారు. కానీ ఇప్పుడు ఈ షోకి ఇంత విలువ తగ్గిపోతే ఎట్లా? ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం చేశారు, ఇలా ఎంతమందిని డిస్కరేజ్ చేశారు. కాబట్టి మీరు కూడా చాలామంది పిల్లల్ని సైకలాజికల్గా కృంగదీస్తుంటారు. ఇకనైనా మారండి. ఇప్పుడు ఈ పాప చెప్పింది, ఈ పాప పైన మళ్ళీ రేపు పొద్దున్న ఇంకొక విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయకుండా మీ మనసులు మార్చే విధంగా ఇకనైనా మీరు మారి మరి కొంతమంది పిల్లలకి జీవితాలు ఇవ్వండి. లేకపోతే మానేయండి. చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. మీ సంగీతాలు మీకుంటాయి, మీ పాటలు మీకుంటాయి, మీ జీవితాలు మీకుంటాయి. కానీ ఇలా షోలు చేసి డబ్బులు తీసుకొని పిల్లల చేత ఇంత దారుణమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మెదడుల్ని పాడు చేసేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసే పనులు అయితే చేయకండి. ఆ పాప బయటకు వచ్చి చెప్తుంది కాబట్టి మనం కూడా ఏదో నమ్మేసి చేయడం కాదు. నేను చాలా షోలు చూశాను కాబట్టి, చేశాను కాబట్టి ఒక మేనేజర్గా నేను కూడా చెప్తున్నాను. ఇలాంటి వారిని నిజంగా ఎంకరేజ్ చేయకూడదు. వాస్తవాలు ఇవన్నీ కూడా మనకి కనిపించే ఇవి అమాయక జీవులన్నీ కూడా ఇలాంటి సైకోలుగానే ఉంటారు వీళ్ళు.